రఫీ గారు మీరే ఉంటారు. చెప్పండి మేడం. సరే మిమ్మల్ని అయితే మీరు క్యాండిడేట్ని పెడతారా లేదని మిమ్మల్ని అడగలేం కానీ బట్ ఉన్న పరిస్థితుల్లో నిజంగా మహిళలుగా వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని మీరే ఎలా చూస్తారు? మేము సునీత గారు చేస్తున్నటువంటి పోరాటానికి మేము నైతికంగా మద్దతు ఇచ్చాం. అవును, సమర్థించి మాట్లాడాము. ఖచ్చితంగా మేము ఆ విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాం. కడప రాయలసీమ ప్రజల్లో అర్థమైపోయింది. పోయినసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, లోకేష్ చంపారు. వాళ్ళు చంపి మా చిన్నాన్నని హత్య చేశారని చెప్పి ఆయన ముసలి కన్నీరు కార్చాడు. దానికి ప్రజలు లోబడిపోయారు. అది కాదు, ఈ చంపిన వాళ్ళ ముఠా వేరే అని చెప్పేసి మేము ప్రూవ్ చేయగలిగాం. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పి ఆ రోజు శవం దగ్గర నుంచొని మాట్లాడిన తర్వాత ఇంతవరకు ఒక ఆధారము సిబిఐకి కానీ, సిఐడికి కానీ, సిట్కి కానీ ఎవరికి ఇవ్వలేకపోయాడు. దాన్ని గుండెపోటు అని చెప్పి మాయ చేసి పూడ్చిపెట్టేద్దామని చెప్పేసి అనుకున్న దాన్ని వాళ్ళ కూతురు వచ్చి పోస్ట్ మార్టం కోరిన తర్వాత అది హత్య బయటకు వచ్చింది. ఆ తర్వాత డబ్బులు పంపిణీలోనూ దేంట్లోనూ తెలియదు దస్తగిరి వచ్చేసి పూచకుచ్చినట్టు అఫిడవిట్ ఇచ్చాడు మెజిస్ట్రేట్ కోర్టులో. ఎలా చంపారు, ఏంటి, ఎవరు దీన్ని అనుకున్నారు, ఎవరు డబ్బులు ఇచ్చారని చెప్పేసి చెప్పాడు. ఈ చెప్పిన విషయాన్ని మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాము కాబట్టే సునీతకి నైతిక మద్దతు దొరికింది. సునీత ఇవాళ షర్మిలాని కలిసిందంటే ఒక డిబేట్ అయింది ఇవాళ రాజ్ న్యూస్ లో, మిగతా టీవీల్లో, మీడియాలో. కాబట్టి వాళ్ళిద్దరు లేడీస్ ఒక పక్కన అన్న నుండి నిరాదరణకు గురయ్యి ఆమె కష్టాన్ని ధారపోసి ఈ పార్టీని నేను అధికారంలో తీసుకురావడం, నేను 3600 కిలోమీటర్లు తిరిగాను, నన్ను బయటికి గెంటేశాడని చెప్పేసి ఆమె, నా తండ్రిని చంపాడు, నా చంపిన వాళ్ళతో చేయగలిపాడు అని చెప్పేసి సునీత, వీళ్ళిద్దరు మాట్లాడే మాటలకి చాలా విలువ ఉంది, చాలా వెయిట్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఎర్రపల్లి దయాకరు 26 సంవత్సరాల అమ్మాయి మీద ఓడిపోయాడు. అది ఇప్పుడు ఆ ఎర్రపల్లి దయాకరు చరిత్ర ఏంటి? 26 సంవత్సరాల కాంగ్రెస్ అభ్యర్థి 2 రోజుల క్రితం నిర్ణయించిన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. కాబట్టి ప్రజల్లో ఈ విషయం బలంగా వెళ్ళింది. కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే రేపు కడప రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. పొలిటికల్ డైమెన్షన్స్ మారుతున్నాయి. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య అనేది చాలా మేజర్ రోల్ అనేది ఉండే అవకాశాలు ఉన్నట్టున్నాయి. వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారండి. గంగాధర్ గారు వినబడుతుందా? రఫీ గారు చాలా సెంటిమెంటల్ గా చెప్తున్నారు. అది ఏమవుతుందో కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. చాలా సెంటిమెంటల్ గా చెప్తున్నారు. నేను అనుకోవట్లేదు, సెంటిమెంట్ ఉన్నదంటే అనుకోవట్లేదు. అంతే, తప్పవచ్చు, నేను ఆఖరికి తప్పు చెప్పవచ్చు. అంత సింపుల్ అంటే ఆయన చెప్పారు, ఆ దయాకర్ ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, సరే అవన్నీ ఉన్నాయి. కానీ అంత సింపుల్ గా జరిగిపోతాయా ఎలక్షన్ అంటే నాకు ఇప్పటి వరకు నాకు అలాగ అనిపించట్లేదు. సరే, ఎన్నికల్లో వాజ్పేయి ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఓడిపోవటం అనేది భారతదేశ రాజకీయాల్లో చరిత్ర పరంపర ఉంది సార్. అనేక ఎన్టీ రామారావు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయాడు, మర్చిపోతున్నారేమో. ఓడిపోయాడు. 83లో రాజకీయాల్లో ఓడిపోవటం అనేది సర్వసాధారణం, గెలవటం అనేది సర్వసాధారణం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏముంది? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లి నుండి, అదే కుటుంబం నుండి ఛాలెంజ్ చేస్తూ ఉంటే ఎందుకు ఓడిపోడు? ఆ ఊర్లో ఏం చేయలేదు ఆయన. ఆ పులివెందులకున్న పేరు చెడగొట్టాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డికి ఉన్న పేరు ఆ నియోజకవర్గంలో చాలా పెద్దది. అన్యాయంగా చంపారనేటువంటి అభిప్రాయం వచ్చింది అక్కడ ప్రజల్లో. గంటలుగా నరికారు గొడ్డలతో. ఎలా నరికాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ రోజు సాయంత్రం శవం దగ్గర నుంచొని. ఎవరు ఎలా నరికారు, గొడ్డలతో నరికారని ఈయన చెప్పాడు చూసినట్టు. కమౌట్కి తీసుకెళ్ళటం, మళ్ళీ అక్కడి నుండి తీసుకురావటం, పుట్లేసారని చెప్పి కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి, మామూలు విషయాలు కాదు. కోడికత్తి కేసు ఇవాళ 5 సంవత్సరాలు అయింది. అతను బెయిల్ రాదు, ఇతను కోర్టుకు రాడు, బెయిల్ రాదు. వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముడు నిరాహార దీక్షలు చేశారు. కాబట్టి ఆ రోజు ఆ సెంటిమెంట్ పండింది, ఆయనకు ఉపయోగపడింది. ఈ రోజు అదే బాబాయ్ కేసు, అదే కోడికెత్తి కేసు రివర్స్ లో ఉంది ప్రజల్లో. కాబట్టి ఇది ఏమి పెద్ద మనం దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఖచ్చితంగా ఈ రెండు అంశాలు ఇటు ఆంధ్రాలో కోడికత్తి, రాయలసీమలో గొడ్డలి పోటు, ఈ రెండు ఖచ్చితంగా ఎన్నికల ప్రచారస్థం అవుతాయి.